భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ. అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. డాలర్తో పోలిస్తే మన కరెన్సీ మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయికి చేరుకుంది. అసలు రూపాయి ఎందుకు ఇంతలా పడిపోతోంది? ఈ పతనం సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. గడిచిన కొన్ని రోజులుగా రూపాయి విలువ ఊహించని విధంగా క్షీణిస్తోంది. ఒక దశలో డాలర్లతో రూపాయి విలువ ఏకంగా 95.22కు పడిపోయి ఆందోళన కలిగించింది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి కాస్త కోలుకొని 94.70 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ప్రభావం కారణంగానే రూపాయి విలువ సుమారు 4.1% మేర నష్టపోయిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 రూపాయికి అత్యంత గడ్డు కాలంగా మారింది. ఈ ఒక్క ఏడాదిలోనే రూపాయి విలువ ఏకంగా 10% పతనం కావడం గమనార్హం. గత 14 ఏళ్లలో వార్షిక ప్రాతిపదికన రూపాయికి ఇదే అతిపెద్ద క్షీణత అని గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, దిగుమతుల భారం పెరగడం వంటివి మన కరెన్సీని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. రూపాయి పతనం అంటే కేవలం అంకెలు మారడం మాత్రమే కాదు, ఇది మన వంటగదిపై కూడా ప్రభావం చూపుతుంది. క్రూడ్ ఆయిల్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నిటి ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతి చేసుకునే వస్తువుల కోసం భారత్ ఎక్కువగా చెల్లించాల్సి రావడంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రూపాయికి ఇప్పుడప్పుడే పూర్వ వైభవం దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి రూపాయి విలువను కాపాడటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.